Lights, camera, rolling, music. హాయ్ అండి, శ్రీ సత్యజ్యోతి ఫిలిమ్స్ అండ్ ఆదిత్య మూవీ కార్పొరేషన్ ఈ బ్యానర్స్ మీద టీజీ త్యాగరాజన్ నిర్మాతగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన తమిళ హీరో మన ధనుష్, నేను శైలజ చిత్రం ద్వారా మనకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ రైలు బాగానే ఉంది కానీ ప్రయాణమే కొంచెం కష్టంగా ఉంది. మరి రైలు కథ చెప్పాలంటే వేగంగా వెళ్తున్న రైలు, ఆ రైల్లో 700 పైచిలకు జనం ప్రయాణికులు ఉంటారు. ఈ ప్రయాణికులతో పాటు అందులో ఒక పొలిటీషియన్ ఒక బోగిలో ఉంటాడు, అతనికి ఒక సెక్యూరిటీ ఆడావిడి అదంతా ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే ఇంకో బోగిలో ఓ ప్రముఖ సినిమా హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్కి వాళ్ళ అమ్మ, ఆ హీరోయిన్కి ఒక టచ్అప్ గర్ల్ ఉంటుంది. మన కథలో ఆ టచ్అప్ గర్ల్ హీరోయిన్, ఆ అమ్మాయి కీర్తి సురేష్. ఆ అమ్మాయి సంగతి అలా ఉంచితే ఈ ట్రైన్లో ఒక క్యాంటీన్ ఉంటుంది కదా, ఆ క్యాంటీన్ నుంచి ప్రయాణికుల ఆర్డర్ ప్రకారం ఫుడ్ సప్లై ఉంటుంది కదా, ఆ ఫుడ్ సప్లై చేసే కుర్రాల్లో ఒక కుర్రాడు మన హీరో ధనుష్. అయితే ఈ టచ్అప్ అమ్మాయికి మన హీరో ధనుష్కి వీళ్ళిద్దరికి మధ్య అనుకోకుండా స్నేహం కుదురుద్ది, ఆ స్నేహం ప్రేమగా మారిపోతాయి. ఏడు ఈ కాంత ప్రయాణంలోనే జరిగింది లేరా. అయితే ఈ ప్రేమ ఇలా సాగుతూ ఉండగా అనుకోని సంఘటన ఒకటి జరిగి ఈ ట్రైన్ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ చనిపోతాడు. ఆ తర్వాత బ్రేకులు లేకుండా ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్గా ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ని కాపాడటం కోసం ప్రయాణించిన రైల్వే డిపార్ట్మెంట్కి కూడా ఈ ట్రైన్ తాలూకు సంబంధాలన్నీ తెగిపోతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ప్రేమ జంట ఏమయ్యారు, వీళ్ళ ప్రేమ ఏ దరికి చేరింది, మిగిలిన ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ఆ పొలిటీషియన్ పరిస్థితి ఏంటి, చివరికి ఎవరు కాపాడారు, ఈ రైలు ఏ దరికి చేరిందనే పాయింట్తో నడిపించిన కథ ఈ రైలు. ఒరే ఎంత గొప్ప ట్రైన్ అయినా సరే ట్రాక్ కరెక్ట్గా ఉంటేనే సేఫ్గా గమ్యానికి రీచ్ అయ్యేది. కరెక్టే. ఇప్పుడు ఎంత మంచి కాంబినేషన్తో సినిమా తీసినా సరే కథా కథనాలు పకడ్బందీగా ఉండాలి. అందులోనూ ఇలాంటి బ్యాక్డ్రాప్తో వచ్చిన సినిమాకి సరైన కథ, బిగైన స్క్రీన్ ప్లేనే ఉండాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఈ చిత్ర కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు నచ్చిన తమిళ హీరో ధనుష్. బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మర్. కాకపోతే తను చేయడానికి ఇందులో ఏం లేదు. మరి హీరోయిన్ మన నేను శైలజ పిల్ల కీర్తి సురేష్. ఈ పిల్ల కూడా మంచి పెర్ఫార్మరే. కాకపోతే తను చేయి తగ్గ పాత్రలు ఇస్తే ఓకే కానీ లేకపోతే కొంత కష్టపడాల్సి వస్తుంది. తనకు కష్టమేదో పడింది. మరి ఇక మిగిలిన పాత్రల్లో గణేష్ వెంకటరామన్, హరీష్ వర్తమన్, కరుణాకరన్, సినీ నటులు రాధారవి, అలాగే కామెడియన్ తమ్మి రామయ్య, వీళ్ళందరూ కూడా మంచి మంచి పాత్రలు కనిపించారు. వాళ్ళందరూ కూడా వారి పాత్రలు మాత్రం కనిపించలే నటించారా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీనియర్ నటులు రాధారావు గారి పెర్ఫార్మెన్స్, మన తమ్మి రామయ్య కామెడీలే ప్రేక్షకులకు కథంత రిలీఫ్. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది వెన్నెల కంటే అందించిన మాటలు, ఓకే, డి ఇమాన్ అందించినటువంటి సంగీతం, ఓకే, ఎల్వికే దాస్ అందించిన ఎడిటింగ్, ఓకే, వెట్రివేల్ మహేంద్ర అందించిన సినిమాటోగ్రఫీ, ఓకే, పోనీ డబల్ ఓకే. తర్వాత టీజీ త్యాగరాజన్ గారు ఈ చిత్ర నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా క్యాప్టెన్ కాదా స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రభు సాల్మన్, గజరాజ్ డైరెక్టర్. మరే తమిళ ప్రేక్షకులకు బాగా తెలుసు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయనంటే ఒక ఐడియా ఉంది. అందుకే ఈయన సినిమా అనగానే పరిగెత్తుకుంటూ థియేటర్కి వచ్చేసిన ప్రేక్షకుల్ని విషయం తక్కువ అడవాడు ఎక్కువ చేసి నిరాశపరిచారు. ఏమండి సాల్మాన్ గారు, నెక్స్ట్ టైం అయినా కొత్త మమ్మల్ని నిరాశపరచకుండారండి. ఒక రైలు బ్యాక్డ్రాప్లో ఒక సినిమా రూపొందించాలి అనే ఆలోచన నిజంగా అభినందనీయం. అలాంటి ఒక మంచి ఆలోచనతో మంచి సినిమాతో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు ప్రభు సాల్మన్. అయితే ఈ ట్రైన్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎక్కడ యాక్సిడెంట్ అవ్వబోతుంది, ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఒకటి చాలా అవసరం. అలాంటి ఉత్కంఠ ప్రేక్షకులకు కలగాలి అంటే ఇందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఉత్కంఠ కలిగించేలా పర్ఫామ్ చేయాలి. అలాంటి పెర్ఫార్మెన్స్ కలగాలంటే అలాంటి సన్నివేశాలు రూపకల్పన చేయాలి.
ఎందుకో ఆ ప్రయత్నం మాత్రం జరగలేదని చెప్పాలి. మావాడు అన్నట్టు రొటీన్ కథాకథనాలకి ఈ బ్యాక్ డ్రాప్ని ఏదో చూపించాలనే తాపత్రయం అయితే కనిపించింది, కానీ ప్రేక్షకుల అంచనాలను అయితే పూర్తిగా అందుకోలేదని చెప్పాలి. ధనుష్ లాంటి ఒక మంచి హీరో అతని పెర్ఫార్మెన్స్ను వాడుకోకపోవటం, అలాగే రాధారవి లాంటి సీనియర్ ఆర్టిస్టులు అలాంటి వారిని కూడా వాడుకోకపోవటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏది ఏమైనా దర్శకుడు ఒక యూలో ఈ సినిమాని తీసి ఉండొచ్చు, అయితే ప్రేక్షకుల అంచనాలను అయితే మాత్రం పూర్తిగా అందుకోలేదనే చెప్పాలి. తమిళ ప్రేక్షకులు ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద అన్ని అంచనాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే కనుక అలాంటి ఒక అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా రొటీన్ సినిమాలకు దూరంగా విభిన్నమైన సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ రైలు ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన ధనుష్, ప్రభు సాల్మన్ మనకు అందించిన రైల్ డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటే జర్నీ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.